పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కాస్పా పెంటపాడు గ్రామాల్లో బుధవారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కిలపతి వెంకట్రావు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర కార్మికుల బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలంతా ఒకే తాటిపైకి వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తలు సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు యాదనపూడి బ్రహ్మరాజు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడి ఇంత వైభవంగా చేస్తున్నందుకు వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. సచివాలయం ఉండొచ్చు, మీకు గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఎన్నికలప్పుడు పోరాడదాం, అలాగే ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకుందాం. తప్పనిసరిగా 100% స్ట్రైక్ రేట్ తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్ననే నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద పూర్తి నమ్మకం ఉంది ఆయనకి. ప్రతి కార్యకర్త సిన్సియర్ గా పనిచేస్తారన్న నమ్మకాన్ని మీ అందరూ నిలబెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనకి ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతున్నాం. మరి కొంతమంది నాయకులు మరి ఇందాక చెప్పారు లిస్టు, ఆ లిస్టు ప్రకారంగా బద్దకిస్తా ఉన్నారు. అది మీరందరూ కూడా కలిసి వస్తేనే, ఒక తాడు పేంటే ఆ తాడులో మన తీగల లాంటి వాళ్ళు మనం అందరం, అది గట్టి పడాలంటే ఖచ్చితంగా మనందరం సంఘటితంగా ఉండాలి. కాబట్టి ఎవరి విలేజ్ లో వాళ్ళు నాయకులు అందరూ కూడా ఒక వారం 10 రోజుల లోపల ఇది పూర్తి చేయాలని ముందుగా మరి ఎవరైతే పూర్తి చేసిన 3 విలేజ్లు చెప్తాను. మోహన్జీపాడు, అలాగే మోహన్జీపాడు, ఆకుతీగపాడు, ముదునూరు, ఈ ముగ్గురు మరి మోహన్జీపాడు చెప్పారు, వాంజీపాడు, ఆకుతీగపాడు, ముదునూరు ముగ్గురు కూడా 100% పూర్తి చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీరు కూడా మరి బాగా తక్కువ ఉన్న వాళ్ళందరూ 2% ఏదో పరిమళ మన రాచర్లు ఎవరున్నారు ఇక్కడ ధర్నాలు చేసుకోనివ్వండి, లేకపోతే మీటింగులు పెట్టుకోనివ్వండి, రోడ్డు ఎక్కనివ్వండి, మరి ఎవరం కూడా మాట్లాడతలేదు. వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చేవారని చెప్పి ఏ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ మనం ఫోన్ చేసిన సందర్భమే లేదు. మరి గతంలో ఉన్న ప్రజాప్రతినిధి మనం ఏది చేస్తే దానికి పోలీసు వాళ్ళని పంపించి, ఒకరోజైతే కొవ్వొత్తులు ర్యాలీ పెట్టమన్నారు. మన పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రావడానికి కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేసాం. మన నాయకుడిని 53 రోజులు మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచితే, జిల్లాలో తాడేపల్లిగూడెం మనమే ముందుకొచ్చి ఆ వేళ ధర్నా చేస్తూ ఉంటే ప్రతి నాయకుడిని కూడా పార్టీ 1 నోటీస్ ఇచ్చి మరి హౌస్ అరెస్ట్ చేసే సందర్భంలో ఆ రోజున పోలీసుల మీద వ్యతిరేకంగా రోడ్డెక్కిన పరిస్థితి మన నియోజకవర్గంలోనే ఉంది. ఆ వేళ 6-7 వేల మందితోటి ఆ వేళ కార్యక్రమాన్ని చేసిన మూలాన మరి ప్రజల్లోకి వాళ్ళ చేసే తప్పుడు పనులన్నీ కూడా వెళ్ళి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పథకాల విషయానికి వస్తే మరి పెన్షన్ విషయం
ఈ భారతదేశంలోనే ఎవరి విధంగా మరి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3,000 ఉన్న దివ్యాంగ పెన్షన్ 6,000 చేశారు. కిడ్నీ బాధితులకు 5,000 ఉంటే 10,000 చేశారు. బెడ్ అండ్ క్లేవర్ ఉంటే వాళ్ళ అందరికీ కూడా 5,000 నుంచి 15,000 చేశారు. ఇది భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమం. అది ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కార్యక్రమాల్ని మరి పర్యవేక్షిస్తూ నిత్యం మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. అలా అమ్మఒడి పేరు చెప్పి ఇంటికి ఒకటే ఇస్తే ఈవేళ రాంప్రసాద్ చెప్తా ఉంటాడు, 6 ఉంటే 6 కూడా ఇచ్చిన 6కి 78,000 వేసిన ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం. అది మరి ఎన్ని ఉంటే అన్ని 10,500 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమానికే మరి వినియోగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే దీపం పథకం కింద 3 బండ్లు ఫ్రీగా ఇస్తారను ఆ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. అలాగే చేనేతలకి ఈవేళ 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు. అలాగే మొన్ననే 73,000 మందికి దాదాపు 25,000 చొప్పున మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. మత్స్యకారులకి మరి వేటకి వెళ్ళని సందర్భంలో 20,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ మరి ఇవాళ ఆరోగ్యశ్రీకి ఎవరైతే ఉన్నారో ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్లో మాకు లేదు, మేము మామూలు ట్రీట్మెంట్ అంటే అర్జెంట్ అయితే ఆ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ బిల్స్ అన్ని పట్టుకొస్తే ఖచ్చితంగా మనం మరి ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నెల రోజుల లోపల చెక్కులు వచ్చే ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రికి మనం అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకి 5 లక్షలు ఇళ్ళు ఇస్తానన్నారు. అది మరి టౌన్లోనే ఈ టిట్కో ఇళ్ల ద్వారా ఇవ్వడం జరిగింది తప్పితే మరి పేదలకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కానీ ఈ కార్యక్రమాలు ఇంకా చేయవలసిన అవసరం ఉంది. అది తీర్మానం రాసి ఆల్రెడీగా పంపడం జరిగింది. మనం ప్రతి మీటింగ్ లో కూడా పైన మనం మాట్లాడేటప్పుడు ఇది అడుగుతున్నారు సార్, ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలంటున్నాం, అది మెల్లిమెల్లిగా శక్తి కూడా తీసుకుని చెయ్యాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ళు కట్టుకోవడానికి లోన్లు, ఈ కార్యక్రమాన్ని చాలా మంది ఎక్కువ మంది అడుగుతున్నది ఇదే. లేకపోతే పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అడుగుతున్నారు అంతే తప్పితే నాకు ఈ 1,500 ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో ఎవ్వరూ కూడా మరి మనల్ని అడిగిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా మనం మద్దతు ఇవ్వాలి. ఆ మద్దతు విషయంలో మీ అందరూ కూడా తోడ్పాటు ఉండాలి. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకి దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం